అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. మనం ఏదైనా ఒక ఐడియాని ఇమాజినేషన్ చేసుకొని దాన్ని మనం ట్రై చేసినప్పుడు మనం ఊహించిన దానికన్నా చాలా బాగా వస్తే మన హ్యాపీనెస్ అసలు మాటల్లో చెప్పలేం కదా. అలాంటిదే నాకు ఈ ఐడియా కూడా. ఇంకోటి, మనం ఈ జనరల్ గా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ లవర్స్ కి ఏంటంటే వాళ్ళు ఏ పని చేస్తున్నా, నిల్చున్నా, కూర్చున్నా, ఏ పని చేసినా సరే ఏదో ఒక ఐడియా బ్రెయిన్ లో వస్తూనే ఉంటుంది కదా. అలాగే నైట్ పడుకునేటప్పుడు కూడా ఐడియాస్ అనేది వస్తూనే ఉంటాయి. బట్ వాటిని ఇంప్లిమెంట్ చేద్దామంటే మార్నింగ్ లేచేసరికి ఏ ఒక్కటి కూడా గుర్తుండదు కదా. కానీ ఈ లోటస్ ఫ్లవర్ మేకింగ్ ఐడియా మాత్రం నాకు నైట్ టైం పడుకున్నప్పుడు వచ్చింది. బట్ మార్నింగ్ లేచేసరికి బాగా గుర్తుండిపోయింది. అది ఖచ్చితంగా అమ్మ అనుగ్రహం అయి ఉంటుంది. ఎందుకంటే నేను అమ్మవారి కోసం చేయాలి లోటస్ ఫ్లవర్ ని దియా అని చెప్పేసి లోటస్ ఫ్లవర్ ని చేసి అందులో అమ్మవారిని పెట్టాలన్న ఒక నా ఆలోచననే అమ్మ నాకు గుర్తుండేలా చేసిందేమో అని నా అభిప్రాయం. సో నేను ఎలా అయితే అనుకున్నానో లోటస్ ఫ్లవర్ చేసి అందులో అమ్మవారిని పెట్టాలి, అమ్మవారి ముందు 2 లోటస్ దీపాలు పెట్టాలని నేను ఎలా అయితే ఇమాజినేషన్ చేసుకున్నానో అలానే ట్రై చేశాను. బట్ నిజం చెప్తున్నా, అసలు నేను అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చింది ఈ దీపాలు అండ్ లోటస్ ది. ఇప్పుడు నేను ఈ దీపాలు ఎలా చేయాలి అని చెప్పి చూపించబోతున్నాను. బట్ అమ్మవారిని పెట్టిన లోటస్ ఫ్లవర్ మాత్రం చూపించలేదు. బట్ 2 సేమ్ ప్రాసెస్ అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇదేంటంటే నేను లోటస్ దీపాలని లైట్ కి అతికించాను. ఒకవేళ లోటస్ ఫ్లవర్ అమ్మవారు పెట్టింది కావాలి అంటే మాత్రం మీరు సేమ్ ప్రాసెస్ ని ఒక కార్డ్బోర్డ్ మీద కానీ లేదంటే ఇలా కేక్ బోర్డ్స్ ఉంటాయి కదా దాని మీద కానీ స్టిచ్ చేయాలి, అంతే. సేమ్ ప్రాసెస్. కాకపోతే మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా, ఏదో ఒక మీకు వచ్చిన ఐడియాని నెక్స్ట్ డే చేద్దాంలే అని చెప్పి మర్చిపోవడం, అలాంటిది ఎప్పుడైనా మీకు జరిగిందో తప్పకుండా కామెంట్ చేయండి. అంటే నైట్ ఐడియాస్ రావడం, మార్నింగ్ కి మర్చిపోవడం, ఇలా ఎప్పుడైనా మీకు జరిగిందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. అలాగే నేను చేసిన ఈ లోటస్ ఫ్లవర్స్ అండ్ లోటస్ దీపాలు ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. మీరు చేసే చిన్న కామెంట్ నాకు చాలా పెద్ద ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. అంటే ముందు మంచి వీడియోలు చేయడానికి నాకు మోటివేట్ గా ఉంటుంది. సో తప్పకుండా ప్లీజ్ లైక్ చేసి ఫాలో అయిపోండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే లోటస్ దియా ఫ్లవర్ మేకింగ్ ఎలానో చూసేయండి, సరేనా? థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే తప్పకుండా ప్లీజ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.